హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశికుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రేడర్స్ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్వశ్చన్ మీకు కూడా రైజ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకు నేను ప్లేస్ చేసిన స్టాప్ లాస్ ఎప్పుడు హిట్ అవుతుందని. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్, మనం ట్రేడ్ చేస్తున్న అసెట్లో ఉన్న వాలటాలిటీని మనం కరెక్ట్గా గుర్తించకపోవడం. సో ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఎస్బీఐకి సంబంధించిన స్టాక్లో మనం చూసుకున్నప్పుడు వాలటాలిటీ ఒక రకంగా ఉంటే, టాటా ఎల్ఎక్సీ లాంటి హైబీటా స్టాక్లో ఒక రకంగా ఉంటుంది. అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్కి సంబంధించి లిక్విడిటీ ఒకలాగా ఉంటే, నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్స్లో లిక్విడిటీ మరో రకంగా ఉంటుంది. సో కామన్గా ఈ అసెట్స్లో ఉండే వాటి బిహేవియర్ని మనం ప్రాపర్గా ఎస్టిమేట్ చేయకుండా మనం బ్లైండ్గా రిస్క్ రివార్డ్ తీసుకుంటున్నామని ఎక్కడో ఒక్కొక్క చోట్ల స్టాప్ లాస్ మనం ప్లేస్ చేసినప్పుడు మనకి స్టాప్ లాస్ అనేవి ఫ్రీక్వెంట్గా హిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మీరు ట్రేడ్ చేస్తున్న అసెట్లో ఉన్న వాలటాలిటీ ఏంటన్నది మీకు అర్థమై ఉండాలి. సో ఈ స్టాక్ స్పెసిఫిక్గా ఉండే వాలటాలిటీని మీరు హ్యాండిల్ చేయడం కోసం మీరు ఇక్కడ చేయవలసింది, మీరు ఏదైతే అసెట్లో స్టాప్ లాస్ ప్లేస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ అసెట్కి సంబంధించిన బిహేవియర్ అన్నది ప్రాపర్ ఎస్టిమేషన్స్తో ఉండాలి. సో మీరు కనుక చూసినట్లయితే ఎస్బీఐ లాంటి స్టాక్లో పర్ డే మూమెంట్ 30 to 40 పాయింట్స్ ఉంటే, మనకి టాటా ఎల్ఎక్సీ లాంటి స్టాక్లో 300 to 400 పాయింట్స్ ఉంటుంది. సో రెండు స్టాక్స్లో ఒకే రకమైన స్టాప్ లాస్ని మనం ప్లేస్ చేస్తాము అంటే అప్పుడు మనం కొంచెం ఈ స్టాప్ లాస్కి సంబంధించిన హిట్స్ అన్నవి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ద సెకండ్ రీజన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రేడ్ టూ ఇయర్లీ. సో ట్రేడ్లోకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు రిస్క్ రివార్డ్తో సంబంధం లేకుండా జస్ట్ ఒక బ్రేక్అవుట్ పెద్ద క్యాండిల్లో వచ్చినా సరే ఎంటర్ అయిపోవడం. సో మూవింగ్ యావరేజ్ మీరు ట్రేడ్ చేసే ట్రేడర్స్ అనుకుందాం ఫర్ సపోజ్. సో ఎప్పుడైతే క్యాండిల్ అన్నది అబోవ్ ద మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుందో, అది 30 to 40 పాయింట్స్ ఆ క్యాండిల్లో ఉన్న ఒక ఆప్షన్కి సంబంధించి ఎంటర్ అయిపోతూ ఉంటారు కొంతమంది ట్రేడర్స్. సో ఇలా ఇంత క్యాండిల్ మనం పడినప్పుడు మన రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఫేవరింగ్గా ఉండదు. సో ఇలాంటి సందర్భాల్లో మనం అట్లీస్ట్ అది రీటెస్ట్ కోసం వచ్చే వరకు అన్నా సరే ఆగి వెయిట్ చేసి అక్కడ ట్రేడ్ తీసుకోవడం అన్నది బెటర్ వే ఆఫ్ డూయింగ్ ద ట్రేడ్. సో మనకి ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి థర్డ్ రీజన్ని మనం గమనించినప్పుడు, మార్కెట్ కాంటెక్స్తో సంబంధం లేకుండా మనం ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం. సో ఫర్ సపోజ్ మార్కెట్ అనేది బుల్లిష్ స్ట్రక్చర్లో ఉందనుకుందాం. సో ఇలాంటి సందర్భాల్లో మనం చూసుకున్నప్పుడు మార్కెట్లో బుల్లిష్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనం బేరిష్లో మూవ్ అవుతున్న స్టాక్లో ఎంటర్ అయినప్పుడు స్టాప్ లాస్ అనేది ఈజీగా హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నది కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకొని మన ట్రేడ్స్ అన్నది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ గోయింగ్ అగైనెస్ట్ ద విండ్ ఈజ్ ఆల్వేస్ ప్రాబ్లమాటిక్. సో మనం ఫోర్త్ రీజన్ని గమనించినప్పుడు రిస్క్ రివార్డ్లో మనం తీసుకుంటున్న ఇంబ్యాలెన్స్ అన్నది ఈ పర్టికులర్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మెజారిటీ టైమ్స్ రీజన్గా ఉంటుంది. సో మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు ఒక ట్రేడ్లో ఎంటర్ అవుదాం అనుకున్నారు, ఆ ట్రేడ్కి సంబంధించి మీకు 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకున్నారు, 60 పాయింట్స్ టార్గెట్ అనుకున్నారు. సో 1:2 రిస్క్ రివార్డ్ రేషియో డీసెంట్గా ట్రేడ్ అన్నది ప్లాన్ చేశారు. బట్ వన్స్ ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు దీనికి ఎంతవరకు స్టిక్ అయి ఉన్నారు అన్న దాని మీద మీ ఎంటైర్ ట్రేడింగ్ జర్నీ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే జనరల్గా 30 పాయింట్స్ స్టాప్ లాస్, 60 పాయింట్స్ టార్గెట్ అని మీరు అనుకున్నా సరే, మీరు 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి దగ్గరగా వస్తున్నప్పుడు ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది ఇంకో 20 పాయింట్స్ 10 పాయింట్స్ ఇమీడియట్గా చేంజ్ చేస్తారు. బట్ ఇదే విషయాన్ని మీరు ప్రాఫిట్ బుకింగ్లో కూడా వాడతారు అంటే క్వశ్చన్ మార్క్. సో ఇది మనకి రీజన్గా ఉంటుంది ఈ రిస్క్ రివార్డ్ రేషియో ఇంబ్యాలెన్స్కి. సో రిస్క్ రివార్డ్ రేషియో అన్నది మనం ఎంతైతే ప్లాన్ చేస్తున్నామో దానికి స్టిక్ ఆన్ అయి ఉండడము. సో మనం ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ గురించి, టార్గెట్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తే అలాంటి టైంలో మనకి ఇంబ్యాలెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఈ రిస్క్ రివార్డ్ ఇంబ్యాలెన్స్ని ప్రాపర్గా ఫాలో అవుతున్నారో లేదో ఒకసారి అసెస్ చేసుకోండి. సో మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మనం ఫిఫ్త్ రీజన్ని గమనించినప్పుడు ఎమోషనల్ ట్రేడింగ్. అండ్ మార్కెట్లో మనం 80% సైకాలజీ ప్లే చేస్తే 20% మనకి స్ట్రాటజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నది ఇంపార్టెన్స్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వాళ్ళు ఫేస్ చేసే ఒక ఇష్యూ ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తోనో, ఫియర్తోనో, గ్రీడ్తోనో ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ మీరు కనుక ఒక 300 పాయింట్స్ గ్యాప్ అప్ పెట్టినప్పుడు ఇమీడియట్గా కాల్లోకి ఎంటర్ అయిపోతున్నారు వితౌట్ ఎనీ టెక్నికల్స్ చూడకుండా. ఎందుకు అంటే ద రీజన్ ఇస్ ఫోమో. మనకి మళ్ళీ ఎంట్రీ దొరుకుతుందో లేదో, ఆల్రెడీ మార్కెట్ బుల్లిష్గా ఉంది, ఇంకా బుల్లిష్గా అవుతుంది. సో ఇలాగ మనం ప్రీ డిఫైన్డ్ నోషన్స్తో ఎప్పుడైతే ట్రేడ్స్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మనం ఈ స్టాప్ లాస్ హంటింగ్ అన్నది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బీయింగ్ ఏ ట్రేడర్
మనం ఎంతవరకు మన ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నామో, పేషెన్స్తో ఉంటున్నామో అన్నదే మన ట్రేడింగ్ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు ట్రేడర్గా అయినా ఇన్వెస్టర్గా అయినా సక్సెస్ అవ్వాలి అంటే మీ హెడ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ మైండ్లో వస్తున్న ఆలోచన ఆర్ మీ మైండ్లో ఏదైతే మీరు స్ట్రాటజీని ఫిక్స్ అయ్యారో దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ఏదైతే మీరు హ్యాండ్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది సక్సెస్ఫుల్గా చేయగలగాలి. సో ఏదైతే మీకు బ్రెయిన్ చెప్తుందో అది మాత్రమే చేయాలి, నాట్ ఎనీ ఎమోషన్స్. సో మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏదైనా ఎమోషన్ మీకు డ్రైవ్ చేస్తుంది అంటే ఇమీడియట్గా ఆ ట్రేడ్ అనేది మీరు కట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఈ హెడ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది ప్రాపర్గా ఉంటుందో అలాంటి సందర్భాల్లో మీ ట్రేడింగ్ అన్నది రిఫైన్డ్గా ఉంటుంది. సో మీరు కనుక చూసినట్లయితే చాలామందికి ఒక మిత్ ఉంటుంది, ఏంటంటే మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి చార్ట్ మీద అంతా చాలా క్లియర్గా ఉంది, బట్ నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు అర్థం కావట్లేదు అని. ద రీజన్ ఈజ్ దిస్ ఓన్లీ. మీరు ఎమోషనల్ ట్రేడింగ్ అనేది ఇక్కడ పికప్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకున్నారో దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూషన్లోకి తీసుకురాలేరు. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద స్టాప్ లాసెస్ ఆర్ హిట్ ఇన్ యువర్ మార్కెట్. సో మనం ఈ వీడియోలో అప్రాక్సిమేట్లీ 5 రీజన్స్ డిస్కస్ చేసాము ఫర్ స్టాప్ లాస్ హిట్. సో మీరు కనుక ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ అయి ఉండి మీరు కూడా ఇలాంటి స్టాప్ లాస్ హంటింగ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండుంటే మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.